రైట్. నా భార్యను ఎన్కౌంటర్ చేయండి, ఆమెతో పాటు శివను కూడా చంపండి, వాళ్ళిద్దరికీ అదే సరైన న్యాయం. పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య నాటకాలు ఆడింది. పిల్లలు చనిపోయారంటే కంటి నుంచి చుక్క నీరు రాలేదు. పోలీసులను రిక్వెస్ట్ చేసిన రజిత భర్త చెన్నయ్య కొద్ది రోజుల క్రితం ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే విషమిచ్చి కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లల్ని చంపిన తన భార్య రజితను ఎన్కౌంటర్ చేయాలంటూ, అలాగే ప్రియుడు శివను కూడా చంపేయాలంటూ ఆమె భర్త చెన్నయ్య పోలీసులను కోరుతున్నాడు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు తన భార్యకు 20 ఏళ్ల తేడా ఉందంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే కొద్ది రోజుల క్రితం ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే విషమిచ్చి కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లల్ని చంపిన తన భార్య రజితను ఎన్కౌంటర్ చేయాలని, అలాగే ప్రియుడు శివను కూడా చంపేయాలంటూ ఆమె భర్త చెన్నయ్య పోలీసులను కోరుతున్నాడు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు తన భార్యకు 20 ఏళ్ల తేడా ఉందని తెలిపారు. తనను కొన్ని నెలలుగా మునుగు చెట్టు ఎక్కించి భజన చేసిందని, రెండో పెళ్లి చేసుకోవడానికి తన ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాస్తేనే చేసుకుందని తెలిపాడు. ఇక శివకుమార్ని కలిసిన తర్వాత నుంచి తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని, పిల్లలకు విషం పెట్టి చంపి తను ఆత్మహత్యయత్నం నాటకం ఆడిందంటూ తెలిపాడు. పిల్లలు చనిపోయారని చెప్తే తన భార్య కంటి నుంచి చుక్క నీరు కూడా రాలేదని, నా భార్య నన్ను క్షమించమని కోరితే మన్నించే ప్రసక్తి లేదని, తన భార్యకు ఆమె ప్రియుడికి చావే శరణమంటూ తెలిపాడు. ఎన్కౌంటర్ చేసి చంపేయండి, లేదంటే మరణశిక్ష విధించండి, అదే వారికి సరైన న్యాయం అంటూ చెన్నయ్య పోలీసులను కోరాడు. ప్రియుడి కోసం పిల్లల్ని చంపేసి అమీన్పూర్లో రజిత చెన్నయ్య దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె. వీరి సంసారంలో గెట్టు గెదర్ పార్టీ చిచ్చు పెట్టింది. ఇక పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళిన రజిత 10th క్లాస్లో తనతో పాటు చదువుకున్న శివతో పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది, భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో చనువు పెంచుకుంది. కొంతకాలం నుంచి అక్రమ సంబంధం కొనసాగుతుంది. తన జీవితాన్ని శివతోనే గడపాలని నిర్ణయించుకున్న రజిత తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. అయితే పిల్లలను చంపేసి వస్తే పెళ్లి చేసుకుంటానని శివ రజితకు సలహా ఇచ్చాడు. తాను కోరుకున్న జీవితం దక్కాలంటే పిల్లలను భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఓ రోజు రాత్రి పిల్లలకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తనకు కడుపు నొప్పి వస్తుందని నాటకం ఆడింది. వెంటనే భర్త చెన్నయ్య ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. పిల్లలు ఎలా చనిపోయారో తెలియక చెన్నయ్య కన్నీరు మున్నీరుగా విలిపించారు. అయితే మొదట చెన్నయ్య మీదనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. కానీ రంగంలోకి దిగి తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా రజిత అసలు భాగంతో వెలుగులోకి వచ్చింది. ప్రియుడు శివతో కలిసి జీవించేందుకు తన పిల్లలను చంపినట్లుగా పోలీసులు విచారణలో తెలిపింది. దీంతో పోలీసుల రజితను ప్రియుడు శివను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే భర్త చెన్నయ్య తన పిల్లల్ని మృతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. దిక్కులు పికటిలా రోధిస్తున్నాడు. నన్ను చంపినా నా పిల్లల్ని వదిలిపెట్టినా బాగుండేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో ఇది మొత్తం మీద పిడిడి కోసం అయితే ఏదైతే గెట్ టుగెదరు పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళిన రజితకు అక్కడ తన 10th క్లాస్మేట్ కలిసినట్ట. 10th క్లాస్మేట్ కలవంగానే పాత జ్ఞాపకాలు, పాత ప్రేమతో గుర్తుకొచ్చినట్టు పాపం రజితకు. ఇక కట్టుకున్న భర్తను సైడ్ చేసి కన్న బిడ్డల్ని సైడ్ చేస్తే మరి రజితను శివ పెళ్లి చేసుకుంటానట. శివ కోరిక మేరకు, ప్రియుడి కోరిక మేరకు కన్న బిడ్డల్ని కడతీర్చింది. తర్వాత కట్టుకున్న భర్తను కూడా చంపేసేదేమో మేబీ. మరి కన్న బిడ్డల్ని చంపినప్పుడే దొరికిపోయింది. సో ఆమె కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. సో ఆత్మహత్య చేయలేదు, ఏం చేయలేదు. కన్న బిడ్డలు చనిపోయారని తన తల్లికి భర్త చెప్పగానే, భార్యకు చెప్పగానే కనీసం కంట్లో నుంచి ఒక్క నీళ్ళ చుక్క కూడా రాలేదట. మీ అందరికీ తెలుసు, కన్న బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా ఆ కన్న తల్లి ఎంత విలవిల్లాడుతుందో. కనీసం తన బిడ్డల ప్రాణాలు పోయినాయని తెలంగాణ కనీసం కంట్లో నుంచి నీళ్ళు కూడా రాలేదట. సో ఇటువంటి తల్లి అయితే ఎక్కడ ఉండకుండొచ్చు మేబీ. మీ అందరికీ తెలుసు, అందరికీ కన్న తల్లి ఉంటుంది. కన్న బిడ్డకు ఏదైనా అపాయం జరిగినా, ఆపద వచ్చినా, చిన్న గీత పడ్డ, రక్తం చుక్క కారినా ఆ కన్న తల్లి విలవిల్లాడిపోతుంది. అయ్యో నా బిడ్డకి ఏమయ్యిందో, అయ్యో నా బిడ్డ ఎట్లుండని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో అటువంటి కన్న తల్లి ప్రేమ అందరికీ తెలిసిందే. కానీ ఈ తల్లి ముగ్గురు బిడ్డలు చనిపోయారన్న కళ్ళల నుంచి చుక్క నీళ్ళు రాలేదట్లా. ముఖంలో కనీసం ఎక్స్ప్రెషన్స్ కూడా మారలేదట. కేవలం ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల్ని పొట్టబెట్టుకుంది. సో అది గెట్ టుగెదర్ కలిపినటువంటి బంధం అట. స్కూల్ లైఫ్లో పరిచయమైనటువంటి శివ
మరి గెట్ టుగెదర్కి రావడం, ఈమె గెట్ టుగెదర్కి పోవడం, అక్కడ పరిచయం కావడం, మళ్ళీ గత జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొచ్చినాయో తెలియదు కానీ శివతో ఆమె వరుసగా ఇల్లీగల్ ఎలిగేషన్స్ అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళంతా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇక భర్త తెలియకుండానే ముగ్గురు పిల్లల్ని చంపేసింది. సో ఇప్పుడు భర్త ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, నా భార్య నన్ను క్షమించని అడిగినా కూడా వదిలిపెట్టొద్దండి, దయచేసి నా భార్యను, నా భార్య ప్రియుడు శివని ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయండి, లేదంటే ఉరిశిక్ష వేయండి తప్ప వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళకు తప్పదు, ఇటువంటి వాళ్ళకి ఇట్లనే చేయాలి, ఎన్కౌంటరో లేకపోతే ఉరిశిక్ష చేసినా తప్పు లేదు. లేకపోతే బంగారమ్మసోటి మొగుని పెట్టుకొని ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని స్వేచ్ఛగా మంచిగా జీవితాన్ని గడపవచ్చు. కానీ ఎవడో ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డల్ని చంపుకొని ఇప్పుడు జైలు పాలై జీవితాన్ని నాశనం చేసుకొని ఇంతమందికి బాధని మిగిల్చినటువంటి భార్య నిజంగా ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పులేదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆస్తి మొత్తం తన పేరు మీద రాపించుకుందంట. ఇగో తన భార్యకు 20 ఏళ్ళ తేడా ఉందంట, ఈయన భార్యకు 20 ఏళ్ళ తేడా ఉందంట. ఇక తనను కొన్ని నెలలుగా మునుగచెట్టు ఎక్కిస్తుందంట భర్తను, అంటే పొగడ్తలతో ముంచుతూ మునుగచెట్టు ఎక్కిస్తున్నది, భజన చేస్తుందంట. రెండో పెళ్లి చేసుకోవడానికి తన ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాస్తేనే చేసుకుంటానని తెలిపిందట. శివకుమార్ను కలిసిన తర్వాత నుంచి తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందట. సో భార్యలు ఎక్కువ పొగిడినా కూడా ఇట్లా ఏదో పెనుముప్పు ఉంటుంది. ఎక్కువ భజన చేస్తుంది నా భార్య, ఎక్కువ పొగుడుతుంది అంటే ఏదో పెనుముప్పో పెను ప్రమాదమో ఉంటుంది అనేది ఆయనకు అర్థమైందట. కొన్ని రోజుల నుంచి భజన చేస్తుందట ఆమె పాపం వాళ్ళ భార్య, మునగచెట్టు ఎక్కి కూర్చోబెడుతుందట ఆయనను. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందట, నా భార్య ఇంతలా నన్ను భజన చేసి ఇంతలా మునగచెట్టు ఎక్కిస్తుందంటే నాకేదో ఎసురు పెట్టిందని ఆయనకు అప్పుడే అర్థమైందట. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇక ముగ్గురు పిల్లల్ని పట్టున పెట్టుకొని కుదిరితే తన భర్తను కూడా చంపేసేదేమో. అప్పటికే దొరికిపోయింది కాబట్టి జైల్లో ఉంది, కానీ దొరకకపోతే భర్తకు కూడా మరి ఎసరు పెట్టి ప్రాణం తీసేదేమో ఈ మహాతల్లి. సో ఇది ఓవరాల్గా భార్యను ఎన్కౌంటర్ చేయాలంటున్న భర్త స్టోరీ.